మజ్జిగేనా? ఎక్కడ? ఫంక్షన్ ఉంది రేపు. ఎంతమంది? 40 మంది. అబ్బా, ఓకే ఓకే. అంటే రేపు ఫంక్షన్ అయితే ఈరోజు మజ్జిగ ఇచ్చినారా? అంటే ఎట్లా మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చినారు? మామూలు మజ్జిగ కలిపి ఇచ్చినారు. అంటే ఎక్స్పైరీ డేట్ ఏమైనా అయిపోయిందా మజ్జిగ ప్యాకెట్లు? ఉందా మజ్జిగ ప్యాకెట్లు ఏమైనా తెచ్చారా? ఉన్నాయి, ఇస్తారా? ఇస్తారు ఏమన్నా? అవునండి. అంటే మజ్జిగ ప్యాకెట్లు ఏదైనా కానీ వారం కంటే ఎక్కువ ఉండదు. దాని దాయి అస్వత్తి అయినారంటే ఇది కదా. బట్ అయితే ఏదో తిరుమల జాగ్రత్త గురు పేరు చెప్తున్నారు, మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ మిమ్మల్ని. ప్యాకెట్ ప్యాకెట్ చూపించండి వీళ్ళేనా? జరగండి, తీస్తాము. అది చూస్తాం. ఏం తాగినా వీళ్ళేం చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తున్నారా? మజ్జిగని వాళ్ళే చెప్తున్నారు. ఏం బాగా ఏమైంది? మజ్జిగ తాగి ఇంగ్లీష్ చెప్పట్లేదు ఇంతేనా? నల్సాన్పల్లిలో అంటే ఏదో ఫంక్షన్ అని మజ్జిగ పెరుగు తీసుకొచ్చి మజ్జిగ చేసుకున్నారంట. తాగారంట, మంచి మోషన్స్ వామిటింగ్స్ అంటే ఫుడ్ పాయిజన్ అయినా? ఫుడ్ పాయిజన్. ఎంతమంది మేడం మొత్తము? దాదాపు 30 మంది దాకా వచ్చారండి. ఇంకా వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ మేడం. నువ్వు ఒక్కడే ఎక్కువ? ఏం పేరు నీ పేరా? శ్రీనివాస్. మజ్జిగ 3 గ్లాసులు పెద్ద గ్లాసులు తాగేసి నాకు ఎక్కువ వాంతులు ఎక్కువ, వేరు వాంతులు ఎక్కువ. అంటే మజ్జిగ ప్యాకెట్లు తాగిన వాళ్ళు మజ్జిగ తాగిన చూపించండి. 4 ప్యాకెట్లు తీసుకొని వాళ్ళు మొత్తంగా మిక్సింగ్ చేసుకోవడం వల్ల ఏదో ఒక ప్యాకెట్ ఎక్స్పైర్ అయ్యి దాని ద్వారానే ఇది విషప్రయోగం లాగా జరిగింది. ఇంకేం లేదు. ఓకే ఓకే. కూడానా? ఇంకా 2 రూమ్లో ఇక్కడ చాలు అయిపోయింది. ఇదేమన్నా 3వ తారీఖు చూస్తా. లాస్ట్లో రామన్న గారు ఓకే. తీసి పెట్టుకో. ఫంక్షన్ మామూలుగా ఎవరున్నా కానీ టీ తాగుతారు వచ్చి. ఇక్కడ స్పెషల్ నా కొడుకు ఎట్లుంది మీ పొజిషన్? నల్సానపల్లి గ్రామంలో ఈశ్వరయ్య అనే అమ్మాయి ఇంప్లైట్ చేసుకోవడం అనేది లోకల్గా జరిగే కార్యక్రమంలో భాగంగా ఆయన మన పలమనేరు సరస్వతికి ఎదురుగా సంతకు వెళ్ళే ఈశ్వరుని గుడికి వెళ్ళే దారిలో ఈ తిరుమల దారులతో పెరుగు ప్యాకెట్లు తీసుకురావడం జరిగింది. ఆ పెరుగుని ఒక పార్సల్లోకి అన్ని కొద్దిగా వాటర్ పోసి కలిపి అందరికీ ఇవ్వడం జరిగింది. అది తాగిన వారు మొత్తం దాదాపుగా 33 మంది 40 మంది దాకా తాగినారు. తాగిన వాళ్ళకి వామిటింగ్స్ మోషన్స్ అయినాయి.
వెంటనే మన వాళ్ళు అలర్ట్ అయ్యి అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకురావడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం, డాక్టర్లు కూడా అలర్ట్గా అందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ గారు ఏమంటే కొంత పర్యవేక్షణ అయిన తర్వాత ఎమర్జెన్సీ ఏమైనా సీరియస్ అయితే మేము రెఫర్ చేస్తాము, అంతవరకు అబ్జర్వేషన్తో చూస్తామని జరిగింది. ఏదైనా ఇలాంటి డేట్ అయిపోయినది ఎక్స్పైర్ అయిపోయినవి కూడా అన్ని షాపుల పైన కూడా ఇది కొంత చర్య తీసుకొని మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా జమీన్ తీసుకుని ప్రజలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు, ఎటువంటి ప్రమాదం లేదు డాక్టర్ గారు చెప్తున్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అండి, ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. ఒక్కొక్కరికి 2-3 సార్లు మోషన్స్, 2-3 సార్లు వామిటింగ్స్ అయినాయి తప్ప ఏమి ఇబ్బంది లేదు. అవుట్ ఆఫ్ డేంజర్ అండి. ఆ టైంలో అయితే మేమే మంచి ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్ గారు కూడా మనకు తెలియదు. డేట్ అయిందో లేదో మనకు తెలియదు. ఊర్లో చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది. ఆ ఫంక్షన్కి అందరూ మా ఊళ్ళో ఏం ఫంక్షన్? ఓనీ ఫంక్షన్. పిల్లలు ఓనీ ఫంక్షన్కు ఒకరోజు ముందుగానే మా ఊళ్ళో అంతా సాంప్రదాయంగా అందరినీ పిలుస్తాం. మర్యాదపూర్వకంగా వాళ్ళకి టీలు కాఫీలు ఇస్తాము. వాళ్ళు టీలు కాఫీ ఇచ్చినప్పుడు టీలు అయిపోయినాయి. అయిన తర్వాత ఇంకా మజ్జిగ ఉంది కదా, మజ్జిగ ఇద్దామని చెప్పి మజ్జిగ కలిపి ఇచ్చిన వాళ్ళకి ఇట్లా అవుతుందో వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా అది ఎక్స్పైరీ డేట్ అయిందో లేదో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇది ఇచ్చేది జరిగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ఒక 20 మంది దాకా అడ్మిట్ అయ్యింది. అంటే ఒకే ఊరిలో ఒకే ఊరు, మా ఊర్లో అంతా నలసాంపురం గ్రామస్తులు.